నమస్తే, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. తెలుగు రాష్ట్రాల్లో మొంతా తుఫాన్ సృష్టించిన ఒక రకమైన బీభత్సం మామూలుగా లేదు. కానీ ఆ తుఫాన్ బీభత్సం నుంచి ఆంధ్రప్రదేశ్ను చంద్రబాబు నాయుడు కాపాడాడంటూ, చంద్రబాబు నాయుడు ఆ తుఫాన్ను చేతులతో విసిరేశాడంటూ రకరకాల మీడియా ప్రచారాలు జరుగుతున్నాయి. తుఫాను తెలంగాణలో కూడా చాలా నష్టం కలిగించింది. ఆంధ్రప్రదేశ్ను ఆ నష్టాల బారిన పడకుండా చంద్రబాబు చేశాడని చెప్తున్నారు. నిజంగా నష్టాలు జరగలేదా? ఆంధ్రప్రదేశ్లో ఆ తుఫాను వల్ల గతంలో కంటే ఏమైనా అద్భుతాలు జరిగాయా? గతంలో తుఫాను వచ్చినప్పటికంటే అద్భుతాలు జరిగాయా? నిజంగానే చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన అతీత శక్తులు గలవాడుగా ఆ తుఫాన్ను ఆపి ప్రజలను రక్షించగలిగాడా? ఈ విషయాలు మాట్లాడడానికి వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా. అవును, చంద్రబాబు నాయుడు మోంతా తుఫాన్ను తోసేశాడని, విసిరేశాడని, ఈ రకమైన ప్రచారాలు జరగడానికి అసలు వాస్తవ పరిస్థితి కొద్దిగైనా పోలికలు ఏమైనా ఉన్నాయా? అంటే ఆంధ్రాలో వచ్చేటువంటి తుఫానులు అంటే ఇక్కడ తీర ప్రాంతం లేదు, సముద్రం కూడా లేదు కాబట్టి తుఫానులన్నీ మేము పుట్టిస్తున్నాం. అక్కడ ఈ పుట్టించిన తుఫానుల వల్ల ఇక్కడ దారుణంగా వర్షాలు కురుస్తున్నాయి తెలంగాణలో. వీళ్ళ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోయి వీళ్ళు ఈ నీటితో చాలా అద్భుతాలు క్రియేట్ చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించేస్తున్నారు. దీనిలో ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటా రావడం లేదు, ఎందుకంటే వాళ్ళు సృష్టించారు కాబట్టి. అవును, కనీసం థ్యాంక్స్ చెప్పటం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్ పట్ల పర్టికులర్గా చంద్రబాబు పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత చాలా సందర్భాల్లో వ్యక్తం చేయడం జరుగుతోంది తెలంగాణ నాయకుల వైపు నుంచి. ఏమిటి వివక్ష అనేటువంటిది కూడా ఒక బాధ, ఒక పెయిన్ చాలా సందర్భాల్లో వాళ్ళు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్లో ఈ వార్తలు కూడా నడిచినాయి. మీరన్నట్టుగా ఎలక్ట్రానిక్ మీడియాలో కొంతమంది తుఫాన్ నీటి తోసేసాడు, అటు నెట్టేసాడు అని మాట్లాడుతున్నారు. కానీ ఏపీలో ముంపుకి గురైనటువంటి రైతుల పరిస్థితి దారుణంగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్యాంటులు ఎగగట్టి పొలాల్లోకి దిగి రైతుల్ని పరామర్శించి మీ కష్టాలు మేము పట్టించుకుంటాం, తప్పనిసరిగా మీకు సహాయం అందించే ప్రయత్నం చేస్తామని మాట్లాడారు, హామీలు ఇచ్చారు తప్ప ఆచరణలో జరిగిందేం లేదు ఇప్పటిదాకా. చాలామంది రైతులు నష్టపోయారు, వాళ్ళు ఏం జరుగుతుందో తెలియని అయోమయ స్థితిలోనే ఉన్నారు. మెజారిటీ రైతులకి ఇప్పటి వరకు కనీసం హామీ కూడా లభించలేదు ఇంకా. కానీ వీళ్ళు పొలాల్లో దిగినటువంటి విజువల్స్ వీటిని విపరీతంగా ప్రచారం మాత్రం చేస్తున్నారు. ఈయన విజయవాడ దగ్గరలోనే కృష్ణా జిల్లాలోనే ఒక పొలంలోకి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ కన్వీనియంట్గా. అంటే అందుబాటులో ఉన్నటువంటి స్టూడియోలో షూటింగ్ చేసినట్టుగా వెళ్ళాడు ఆయన. ఓజీ షూటింగ్ లాగా 2 hours గ్యాప్ ఉంది, నేను షూట్లో వస్తానన్నట్టుగా వెళ్ళాడు. అలాగే అక్కడ రైతుల పేర్లు అడిగి తెలుసుకోవడం అలాంటి కార్యక్రమం ఒకటి నడిపాడు. దాంట్లో లాంగ్ షాట్ ఫోటో ఒకటి వైరల్ అవుతున్నది. మొత్తం మీడియా కెమెరాలే కనబడుతున్నాయి అందులో, రైతుల కంటే కూడా. అవును, అంటే మీడియాని ముందు అక్కడికి ఆర్గనైజ్ చేసిన తర్వాత అంటే ఏదైనా సరే స్టేజ్ షో లాగా మారిపోయింది. అంటే మీరు వెళ్ళి పరామర్శించడం, మీరు చేసే కార్యక్రమాలు గమనించడం కోసం మీడియా రావటం అనేది కాదు. మీడియాని ఇన్వాల్వ్ చేస్తూ ఈ విషయం ప్రపంచానికి తెలియాలి, మేము ఇక్కడ కష్టపడుతున్నాం, మేము ఇక్కడ ప్యాంట్లు ఎగ్గట్టి పొలాల్లో దిగి రైతుల్ని పరామర్శిస్తున్నాం అనే విషయం ప్రపంచంలోకి వెళ్ళాలి. అలాగే మేము మాత్రమే సాయం చేస్తున్నాం. గత ప్రభుత్వం అంటే ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఒక కంపారిజన్ తీసుకొస్తాడు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే ఆయన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో 2014లో, ఈ 2 సందర్భాల్లోనూ అప్పుడు వైఎస్ఆర్సీపీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ, అవి వ్యవహరించినటువంటి తీరు మీద ఒక కామెంట్ చేయకుండా తాను ఏం చేశాడో ఆయన చెప్పడు. వాళ్ళు ఏమీ చేయలేదు, నేను మాత్రమే చేస్తున్నాను అనేది ఆయన నొక్కి వక్కాణించడం జరుగుతుంది. అందుకోసం మీడియాని ఆర్గనైజ్ చేస్తాడు. అంటే బ్రాండింగ్ పాలిటిక్స్ అనేది ఆయన సబ్జెక్ట్. అది చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలిగిన సబ్జెక్ట్.
ఎందుకంటే ఆయన బ్రాండింగ్ ఏ లెవెల్లో చేయగలడంటే ఏదైనా సరే ప్రజలని నమ్మింపజేయాలి, ప్రజల్ని భ్రమింపజేయటం అనేది చాలా ఈజీ. విస్పరింగ్ క్యాంపెయిన్ చేయాలి అంటే చెవి కింద జోరీగలాగా చెప్తూ ఉండాలి విషయాన్ని, చెప్పేస్తే జనం నమ్మేస్తారు. నిజానికి సోషల్ మీడియా ట్రోలింగ్ ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి, కానీ ఇవన్నీ ప్రజల ఊహలో కూడా లేని రోజుల్లో ట్రోలింగ్ నడిపినటువంటి జ్ఞాని చంద్రబాబు. ఎందుకంటే లక్ష్మీ పార్వతి కంట్రోల్లో ఎన్టీ రామారావు గారు ఉన్నాడు. లక్ష్మీ పార్వతి ఏది చెబితే అది మాత్రమే చేస్తున్నాడు. కాబట్టి ఎన్టీ రామారావుని, తెలుగుదేశం పార్టీని రెండింటినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని ఆ రోజుల్లో విస్పరింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టాడు ఆయన. అది సక్సెస్ఫుల్గా ఫ్యామిలీని తన వైపుకు లాక్కునే లెవెల్లో ఆ ప్రచారం ఉపయోగపడింది. 300 సినిమాల్లో నటించినటువంటి ఎన్టీ రామారావుకే అర్థం కాలేదు ఇదేమిటి, ఏం జరుగుతోంది మన చుట్టూ అనే విషయం ఆయనకు అర్థమయ్యే లోపే సినిమా ఈయన చేతుల్లోంచి ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలా బ్రాండ్ చేసి, టార్గెట్ చేసి దాడి చేయడంలో ఆయన సిద్ధావస్థ. ఇప్పుడు జరుగుతోంది ఇదంతా. ఇప్పుడు రాహుల్ గాంధీని పప్పు అని బ్రాండ్ చేయడానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు భారతీయ జనతా పార్టీ వారు. దానికి వాళ్ళు దాదాపు 25,000 మందిని పైగా ఉద్యోగుల్ని నియోగించారు. వీళ్ళు రాహుల్ గాంధీకి సంబంధించి పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఏదైనా వెబ్సైట్లో వార్త వచ్చినా, లేకపోతే ఏదైనా యూట్యూబ్లో ఒక న్యూస్ పెట్టినా కామెంట్ సెక్షన్లోకి ఎలా ఎంటర్ అయిపోతారు. వీళ్ళు ఎంటర్ అయిపోయి పప్పు నువ్వు కూడా మాట్లాడేవాడివా అని చెప్పి రకరకాల మీమ్స్ అక్కడ పడేస్తారు. అంటే ఒక్క కామెంట్కి ₹5 ₹6 అంట కదా. అవును, పేమెంట్స్ బీభత్సంగా ఉన్నాయి. దాని క్రియేటివిటీని బట్టి, రీచబిలిటీని బట్టి కూడా రేట్లు పెరుగుతాయి. ఈ ₹5 అనేది ₹50 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ ఏరియాలో రకరకాల క్రియేటివిటీ వాడి దాడులు చేసేస్తున్నారు. అంటే చంద్రబాబును మించి బీజేపీ వాళ్ళు చేయగలరా? లేదు. అంటే చంద్రబాబు మార్గదర్శే కానీ ప్రస్తుతం చంద్రబాబు నాయుడిని దాటి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అసలు ఈ మధ్య చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఈ మధ్యగా చాలా కాలంగా వాళ్ళు చేస్తున్న ప్రచారంలో హైదరాబాద్ను చంద్రబాబే కట్టించాడు అనేది ఏపీలో జంజీలందరూ అనుకుంటున్నారని వార్త. ఒక సామాజిక వర్గం కూడా అదే అనుకుంటుందని వార్త. అంటే ఒక సందర్భంలో ఆయనే పొరపాటున అన్నాడు, అది ఉంది, బయట ఉంది. అంటే యాక్చువల్గా ఆయన అనదలుచుకుంది ఏంటంటే సైబరాబాద్ని మనమే నిర్మించాం తమ్ముళ్ళు అని చెప్పాలనుకున్నాడు ఆయన. అనుకుని పొరపాటున అంటే 2009 ఎన్నికల తర్వాత ఈ మహాకూటమి ప్రయత్నం ఒకటి చేశాడు. అసలు ఆ ప్రయత్నం ఆ రోజుల్లో అన్న మాట అది, సైబరాబాద్ని మనమే కట్టాం తమ్ముళ్ళు అనబోయి హైదరాబాద్ను మనమే కట్టాం తమ్ముళ్ళు అనేసాడు ఆయన. అది విపరీతంగా సర్క్యులేట్ అయింది, రకరకాల గోల. ఆ వీడియో కొంత వివాదాస్పదమైంది. అప్పుడు చెప్పాడు ఆయన, అరే మనం పొరపాటున ఏదో మాట్లాడతాం, దాన్ని ఎడిట్ చేసి ప్రజల్లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత కదా. మీడియా మేనేజ్మెంట్ అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడుకి ముందు ఏ పద్ధతి ఉండేదంటే ఏదైనా ఒక వార్త పాజిటివ్గా రావాలంటే ఆ కన్సర్న్ రిపోర్టర్ని లేకపోతే ఆ ఎడిటర్తోనూ ఒకసారి మాట్లాడి ఏదో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము చూసుకుంటాము, మాకు ఈ ఇబ్బంది వచ్చింది మీరు కొంచెం చూసుకోండి అని చెప్పేవాడు. ఆ మేరకు వాళ్ళు ఏదైనా నిర్మాణ రంగంలో ఉంటే వాళ్ళకి సిమెంట్లు ఇలాంటివి తక్కువగా వచ్చేటట్టు చూడటం, ఇలాంటి పనులు చేసి పెట్టేవాడు. ఇది మీడియా మేనేజ్మెంట్గా నడిచేది. ఏది 95కు ముందు. చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత మీడియా మేనేజ్మెంట్ అంటే మీడియాని కొనుగోలు చేసి, ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉన్నారో ఆ మీడియాని కొనుగోలు చేసి దొడ్లో కట్టేయటం అనే ప్రోగ్రాం. అప్పుడు ఆ రిపోర్టరు, ఎడిటరు రిపోర్టర్ మాత్రమే కాదు, ఎడిటర్ కూడా తన ఇంటి పాలేరైపోతాడు. ఇది ప్రోగ్రాం. ఇది మీడియా మేనేజ్మెంట్. ఈయన చూసే నేర్చుకుందా అది? నేషనల్ మీడియా మొత్తం కొనేసిందిగా. ఇప్పుడు ఆ రోజుల్లో ఆయన ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచినప్పుడు ఆయనకు సహకరించినటువంటి ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్కి ఆయన చాలా ఫేవర్ చేశాడు. వాళ్ళు ఎయిడ్స్ మీద ఒక సినిమా తీశారు ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ వాళ్ళు. తీస్తే దాన్ని ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్ళ విద్యార్థులు, ప్రభుత్వ స్కూళ్ళ విద్యార్థులు అందరూ చూడాలి
అని జీవో ఇవ్వటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు ప్రాథమికం నుంచి మొదలుపెట్టి అన్ని ఏరియాల్లో ఉన్న బళ్ళల్లో ఎంతమంది పిల్లలు ఉన్నారో లెక్క కట్టి అంతమంది ఒక షోకి టికెట్లు కొంటే ఎంత అవుతుందో ఆ బిల్లు ఏపీ గవర్నమెంట్ సింగిల్ చెక్ ఇష్యూ చేసింది వాళ్ళకి. ఉమ్. వాళ్ళు ప్రతి గ్రామంలోనూ ప్రతి ఊళ్ళోనూ ఒక షో వేశారు ఆ సినిమా. పిల్లలు వెళ్ళనివ్వండి వెళ్ళకపోనివ్వండి సంబంధం లేదు, డబ్బులు అయితే వెళ్ళిపోయినాయి ముందే ఇన్ అడ్వాన్స్. సరే చంద్రబాబు సరే ఇంత ప్రచారం చేసుకుంటున్నాడు, ఈ మధ్య మీరే చెప్పారు ఇందాక కృష్ణా జిల్లాలో ఒక పొలంలో దిగాడు పవన్ కళ్యాణ్, అవును, పవర్ స్టార్. ఆ పవన్ కళ్యాణ్ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకునే పనిలో ఉన్నాడు ప్రస్తుతము, కెమెరాలు పట్టుకొని వెళ్తున్నాడు. ఇంత చేసిన చంద్రబాబును మించగలడా? చంద్రబాబు ఆర్గనైజ్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ప్రచారాన్ని కూడా. ఉమ్. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టోటల్ మీడియా కంట్రోల్డ్ బై చంద్రబాబు. అక్కడ సాక్షి తప్ప మిగిలిన టోటల్ మీడియా తెలుగుదేశం కాంపౌండ్లో ఉంది. అక్కడ ఎనీ పేపర్ మీరు తీసుకోండి, ఏ పేపర్ అయినా తీసుకోండి, ఏ ఛానల్ అయినా తీసుకోండి. ఛానల్స్లో ఇప్పుడు ప్రధానంగా చూస్తే TV5 వాళ్ళ కాంపౌండ్లోనే ఉంది, అలాగే ABN వాళ్ళ కాంపౌండ్లోనే ఉంది, ఎన్టీవీ అటు ఇటుగా ఉంది, ఒక కాలు అక్కడ ఉంది, రెండో కాలు వేరే చోట వస్తుంది, అదొక గొడవ. మహా టీవీ వాళ్ళ కంపౌండ్ పూర్తిగా పూర్తిగా 100% 50%. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినటువంటి వార్తలు అక్కడ సర్క్యులేట్ అయినాయి. అంటే తుఫాను ఆయన కాలుతో ఘనత వహించిన జర్నలిస్ట్ అనాలను ఓనరు ఎడిటరు వంశీ గారు మాట్లాడిన మాటలు అవి. అంటే రిపోర్టర్ నుంచి ఆ స్థాయికి ఎగబాకాడు ఆయన. అంటే ఈ ఎగబాకటంలో వీళ్ళు ఎగబాకటానికి తగిన సహకారం కూడా చంద్రబాబు గారు అందిస్తారు. అది ABN ఆంధ్రజ్యోతి, అది KLN ప్రసాద్ గారి పిల్లల నుంచి రాధాకృష్ణ గారికి ట్రాన్స్ఫర్ అవ్వటం వెనకాల కూడా వీరి పాత్ర ఉంది. కాబట్టి టోటల్ ఏపీలో సాక్షి తప్ప మిగిలిన మీడియా అంతా వారి చేతుల్లోనే ఉంది. ఈటీవీ సహజంగా వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. అంటే ఈటీవీ ఆ మధ్య వరకు కొంచెం ఇండివిజువాలిటీ ఉన్నట్టుగా బిహేవ్ చేసేది, కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు టోటల్గా క్యాంపెయిన్ ప్రోగ్రాంలోనే ఉన్నారు. నిజానికి ఒక దశలో చంద్రబాబుకు వ్యతిరేకంగా కూడా బిహేవ్ చేసింది ఈనాడు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు టోటల్గా అండర్ కంట్రోల్ ఉంది మీడియా అంతా. అలాగే అనేక యూట్యూబ్ ఛానల్స్ని వాళ్ళు ఫ్లోట్ చేశారు. వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారు అంటే సంపదలుచుకున్న కుక్క పిచ్చిది అని ప్రచారం చేయటానికి ప్రతి మెదడులోకి ఆ విషయాన్ని తీసుకెళ్ళటానికి వాళ్ళకి అవసరమైన మెకానిజం ఉంది. ఫోన్ తెరవగానే వాళ్ళు దాడి మొదలైపోతుంది. అంటే చంద్రబాబుకి అనుకూలమైన వార్తలేని ఏవి, ప్రతికూలమైన వార్తలేవి అనేది ఒక్కసారి చెక్ చేస్తే ప్రతికూల వార్తలు 1% కంటే ఉండవు. యాంటీ చంద్రబాబు వార్తలు మీరు ఎనీ వెబ్సైట్ చూడండి, అలాగే ఏ యూట్యూబ్ అయినా చూడండి, ఏ ఎలక్ట్రానిక్ మీడియా అయినా చూడండి, ఏ పేపర్ అయినా చూడండి, 1% దాటవు యాంటీ చంద్రబాబు న్యూస్. ఆ మేరకు స్లాబ్ సిస్టమ్ పెట్టేశాడు ఆయన న్యూస్ మీద. అదే నడుస్తోంది. వీలైతే ప్రచారం చేయండి, వీలైతే అతిగా ప్రచారం చేయండి. అంటే ఆయన్ని ఒక జానపద హీరోగా మార్చండి. అంటే మనకి గ్రేట్ డిక్టేటర్ సినిమాలో చార్లీ చాప్లిన్ హిట్లర్ క్యారెక్టర్ వేస్తాడు. దానిలో ఆయన గ్లోబ్తో ఆడుకుంటాడు. గ్లోబ్తో ఆడుకున్నప్పుడు దాన్ని కాలుతో తంతాడు, అసలు రకరకాలుగా తంతాడు దాన్ని. అంటే ఇదంతా నా కంట్రోల్లో ఉంది అని చెప్పడం కోసం. అట్లా ఈయన కూడా రాత్రిపూట అలా గ్లోబ్తో ఆడేటువంటి లక్షణం ఉందేమో చంద్రబాబుకి అనేది నా డౌట్. గ్లోబ్తోనే ఓన్లీ ఏపీ పట్టణంతోనేనా అని? లేదు, గ్లోబల్ గానే ఆలోచిస్తాడు ఆయన. ఇప్పుడు చంద్రబాబు గురించి ఇంత ప్రచారం జరుగుతుంది, మీడియా కావచ్చు, మీరు ఇందాకన్నా అన్ని పత్రికలు. ఇది రేపు లోకేష్కి నష్టం తీసుకొచ్చే అవకాశం లేదా? లేదు, అంటే అందులో ఏ వార్త రావాలి, ఎలా రావాలి అనేది కూడా వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు. లోకేష్ని ప్రమోట్ చేయాలి, అవసరమైతే చంద్రబాబుని తిట్టాలి, లోకేష్ని పొగడాలి. ఈ ఎంత పొగడాలి, చంద్రబాబుని ఎంత తిట్టాలో కూడా చంద్రబాబే డిక్టేట్ చేస్తాడు. ఓకే, అంటే నన్ను ఈ ఏరియాలో తిట్టండి, నేను లోకేష్కి అన్యాయం చేస్తున్నానని తిట్టండి,
లోకేష్ని ఈసారైనా ముఖ్యమంత్రిని చేయకపోతే మీరెందుకు బాబు గారు అని రాయండి ఎడిటోరియల్స్, నో ప్రాబ్లం. కొత్త పలుకు అనే పేరుతో రాధాకృష్ణ గారు రాసే వాటిలో ఈ వార్తలే ఎక్కువ ఉంటాయి. అంటే స్కీమ్ ఉంటుంది. చంద్రబాబు స్కీమ్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలంటే కొత్త పలుకు చదవాలి. ఏం చేయబోతున్నాడు బిట్వీన్ ది లైన్స్ వెళ్తే చంద్రబాబు ఏం చేయబోతున్నాడు అనేది చూసాయగా అర్థమవుతుంది కొత్త పలుకు చదివితే. ఆయన కేంద్ర ప్రభుత్వం గురించి ఏం ఆలోచిస్తున్నాడు, బీజేపీతో సఖ్యంగా ఉంటాడా విడిపోతాడా దగ్గర నుంచి మొదలుపెట్టి అనేక విషయాలు ఆయన ఐ ఓపెనర్గా ఉంటాడు. పర్టికులర్గా ఆ కాలంలో ఎడిటోరియల్లో కాదు, ఈ కొత్త పలుకు అనేటువంటి కార్యక్రమంలో అదే ఉంటుంది. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాడు ఆయన. అనేక వెబ్సైట్స్ ఆ మధ్య చంద్రబాబు మీద దాడి చేసినాయి. అంటే మీరు తొందరగా లోకేష్ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టి మీరు గైడ్ చేయాలి ఆయన్ని, మీ అనుభవాన్ని రంగరించి ఆయన్ని నడిపించి ఎలా నడవాలో నేర్పించి, మీరు రేపు పొద్దున ఏదైనా జరగకూడదు జరిగి వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి, ఆ పిల్లవాడు అనాథ అయిపోతాడు. అప్పుడు ఆయన నడిపించేవారు ఎవరు? ఈ జాతి మొత్తం కూడా ఒక అంటే అవసరమైన కుర్రవాడిని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీ చేతులారా ఈ తప్పు చేయకండి దయచేసి. తెలుగువారి కోసం, పర్టికులర్గా ఆంధ్రుల కోసం మీరు లోకేష్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడినట్టున్నారు కదా, టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఎమ్మెల్యేలు మాట్లాడారు ఇదే విషయం. మాట్లాడారు. అనేక వెబ్సైట్స్లో రాశారు, ఫ్రీక్వెంట్గా రాసి మీరు గైడ్ చేయండి ఆయన్ని, అర్జెంటుగా గైడ్ చేయండి. మీరు అంటే నిజానికి 24 ఎన్నికల్లో గెలవగానే లోకేష్ ముఖ్యమంత్రి అని ప్రకటించి ఉండేవాడు చంద్రబాబు. ఏది ఆయన అరెస్టు కాకుండా ఉండుంటే, అరెస్టు జరగటము అంటే ఒక రకంగా తనకి ముఖ్యమంత్రి పీఠం దక్కకపోవటానికి జగను పవను కారణం అని చెప్పి ఆయన నిరంతరం మదన పడతాడు లోకేష్. వీళ్ళిద్దరూ ఆయన అరెస్టు చేయకపోయినా ఈయన వెళ్ళి మద్దతు ప్రకటించకపోయినా నేనే ముఖ్యమంత్రిని అనే అభిప్రాయం ఉంది ఆయన. ఒక సెన్సిటివ్ ఏరియాలో పవన్ కళ్యాణ్ని భరించాల్సినటువంటి ఒక దుస్థితి చంద్రబాబుకు కలిగింది. అందుకని తనే ముఖ్యమంత్రి పీఠాన్ని భుజాన్ని వేసుకుని ఆయన ఉప ముఖ్యమంత్రిని చేశాడు. లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయటం పద్ధతి కాదు అనే ఉద్దేశంతో అది కూడా డిమాండ్లు ఆయనే చెప్పిస్తాడు. లోకేష్ను కనీసం ఉప ముఖ్యమంత్రి అయినా చేయండి చంద్రబాబు గారు అని చెప్పి ఈ వెబ్సైట్లు, ఈ పేపర్లు రాస్తాయి. కానీ ఆయన మాట్లాడు అంటే ఆయన మనసులో మాటలే చెప్తారు వీళ్ళు ఆయనకు వ్యతిరేకంగా. అలా ఏది చేయాలన్నా ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ఆయన మీడియాని విపరీతంగా వాడతాడు. నిజానికి ఆయన మీడియాని వాడే పద్ధతి చూసి ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కంగారు పడింది. 2004 ఎన్నికల కంటే ముందు ఏం చెయ్యాలి అంటే అతన్ని ఎదుర్కోవటానికి తగినటువంటి మీడియా సపోర్ట్ మనకు లేదు, ఏం చెయ్యాలి అనేటువంటి ఒక గందరగోళానికి గురయ్యారు. ఒక పేపర్ పెడదామా, ఒక ఛానల్ పెడదామా అనే ఒక డోలాయమాన స్థితిలో ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరా టెలివిజన్ అనే పేరుతో మనం ఏదో చెయ్యాలి అని చెప్పి ఆయన రంగంలోకి దిగాడు. అదే ఇప్పుడు సాక్షి టీవీ, సాక్షి పేపర్గా మారింది. అంటే తనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే ప్రాంతీయ పార్టీ పెట్టేద్దాం అనేటువంటి ఒక ఎండ్కి వెళ్ళిపోయాడు ఆయన. అంటే అప్పుడు ఎంఎస్ఆర్, డిఎస్ఆర్, వైఎస్ఆర్ అని 3 పేర్లు వినిపించినాయి 2004 ఎన్నికల తర్వాత. అక్కడ వైఎస్ కాకుండా ఎంఎస్ఓ, డిఎస్ఓ అయితే ఇమ్మీడియట్గా బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టాలి, ఆ ఇందిరా టెలివిజన్ నెట్వర్క్ అనే పేరుతో అప్లై చేసిన ఛానల్ని, పేపర్ని ఆ పార్టీకి అనుకూలంగా వాడాలి అని ఆయనే స్కీమ్ చేసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత జగన్ అమలు చేశాడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి. కాబట్టి వీళ్ళందరూ ఆయనకి కూడా టార్చ్ బేరర్ చంద్రబాబే. అంటే మీడియా 2004 ఎలక్షన్స్కు ముందు కూడా మొత్తం టీడీపీ గెలవబోతుందనే ప్రచారమే జరిగింది. గెలవబోతుంది, రేపో మాపో ముఖ్యమంత్రి అయిపోతున్నాడు, మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. పబ్లిక్ పోలు, అలాగే పబ్లిక్ ఒపీనియన్ అనే పేరుతో ప్రతి ఊర్లోనూ ఒక 10 మంది కుర్రాళ్ళకి మైకులు ఇచ్చి వాళ్ళని వీధుల్లోకి పంపించి వాళ్ళకి జీతాలు ఇచ్చి
వాళ్ళు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఆపి చంద్రబాబు నాయుడిని ఎన్నుకుంటారా లేకపోతే కాంగ్రెస్ని ఎన్నుకుంటారా అని అడగటము, వాళ్ళకి ముందే చెప్పి తెలుగుదేశం పార్టీని ఎన్నుకుంటామని చెబితే మీకు ఈ ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళతోనే మాట్లాడించి ఆ వీడియోలు పంపించి నడిపించినటువంటి చరిత్ర ఉంది. అవును. దానికోసం ఒక ఎన్ఆర్ఐ తన మిత్రుడి తాలూకా ఒక శాటిలైట్ లింకును కూడా వాడాడు ఆయన ఆ ఎన్నికల సందర్భంగా. వాడి అప్పుడే వచ్చినటువంటి 2 టీవీ ఛానల్స్లోనూ నిరంతరం తన వార్తలు ప్రసారం అయ్యేటట్లుగా చూసుకున్నాడు. ఈటీవీ అలాగే టీవీ9. ఉమ్. ఈ 2 ఛానల్స్కి అంటే వాళ్ళు వెళ్ళి న్యూస్ గ్యాదర్ చేయటం కాదు, ఈయనే న్యూస్ పంపిస్తాడు. న్యూస్ పంపిస్తారు. దానికోసం ఒక ఏజెన్సీ పెట్టి, అవును. దానికోసం ఒక వ్యవస్థను పెట్టి 2 ఓబీ వ్యాన్లు పెట్టి కేవలం హైదరాబాద్లోనే అవును. ఆ లెవెల్ నెట్వర్క్, అంత దూరదృష్టి, మీడియాని ఇలా వాడాలి అనేటువంటి ఆలోచన ఇంకెవరిలోనూ కనిపించదు. అంటే బ్రాండింగ్ చేయటం అనేది ఈ మార్కెట్ ఎకానమీ తాలూకా లక్షణం. దాన్ని చాలా అద్భుతంగా అడాప్ట్ చేసుకుని నరనరాన ఎక్కించుకున్నటువంటి నాయకుడు చంద్రబాబు కంటే ఇంకెవరు కనిపించరు. సరే, మళ్ళీ తుఫాన్ విషయానికి వస్తే ఎన్నడూ లేనంతగా తుఫాను ఏ నష్టం జరగకుండా చంద్రబాబు అద్భుతమైన పని చేశాడు అనేది మీడియా ప్రచారం చేస్తుంది. నిజమేనా? అసలు ఏ నష్టం నేను అసలు చాలా తక్కువ పర్సెంటేజ్ తెలంగాణలోనే చాలా నష్టాలు జరిగాయి. అలాంటిది ఏపీలో ఏ నష్టం జరగకుండా ఆపారా? చేయి పెట్టి ఆపేశాడా? నిన్న జగన్ వెళ్ళాడు. ఆ. నిన్న జగన్ పర్యటనకు వెళితే అనేక మంది రైతులు వచ్చి ఆయనతో మొరపెట్టుకోవడం ఆ వీడియోలు చూశాను మనం. అయితే కేవలం సాక్షి మాత్రమే కాదు, మిగిలిన అనేక యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అక్కడ కెమెరా పెట్టిన వాళ్ళకి అది ఆర్గనైజ్ చేసినటువంటి జనం కాదు అనేది చాలా స్పష్టంగా అర్థమైంది. పర్టికులర్గా కోస్తా జిల్లాలో మచిలీపట్నం దగ్గర నుంచి మొదలు పెడితే ఆ బెల్ట్ మొత్తం దారుణంగా దెబ్బతింది. గోదావరి జిల్లాలు 2 దెబ్బతిన్నాయి. గోదావరి జిల్లాలు దెబ్బతిన్నాయి, ఇటువైపు ప్రకాశం నష్టపోయింది, నెల్లూరుకి గట్టిగా కొట్టింది, చిత్తూరు అవి మళ్ళీ లేవు లిస్టులో. ఇక్కడ వరకు దారుణంగా దెబ్బతిన్నాయి. పర్టికులర్గా ప్రకాశము, గుంటూరు, పల్నాడు జిల్లా అవి బాగా డిస్టర్బ్ అయినాయి. అయితే ఇక్కడ జనాలను ఆదుకుంటామనే హామీలు మాత్రమే ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు సహాయ కార్యక్రమాలు మొదలు కాలేదు అక్కడ. కానీ అయిపోయింది అని ప్రచారం జరుగుతోంది. అయిపోయింది, ఆయన అందరినీ సంతృప్తి పరిచేస్తున్నాడు అని చెప్తున్నారు, కానీ ఎక్కడ అదర్ సైడ్ వాయిస్ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పుడు తుఫాను కంటే ముందే ప్రజలను ఇంకో చోటికి తరలించడం, తుఫాను వస్తుంది అని ప్రచారం చేయడం, ప్రజలకు అన్ని సలహాలు ఇవ్వడం, ఇవన్నీ ఎన్నడూ జరగలేదు, ఇప్పుడు మాత్రమే జరిగాయా? గతంలో ఒక అనుభవం ఉంది ఆయనకి. అంటే బుడమేరు ముంపు అనేది విజయవాడను డిస్టర్బ్ చేసినటువంటి ఒక సందర్భం జరిగింది. ఆయన అధికారం అంటే మొన్న అధికారంలోకి వచ్చిన 24లో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియట్గా జరిగినటువంటి ఒక క్రైసిస్. అయితే ఈసారి తుఫానప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి అని అనుకున్నారు, కానీ నిజానికి జరగలేదు చాలా ప్రాంతాల్లో. ఈ ముందు జాగ్రత్తలు చెప్పడము, జనాల్ని ముందే తరలించటము, ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా అయితే జరగలేదు. ఈ పంటలు నష్టపోయిన వాళ్ళు, ఇల్లు నష్టపోయిన వాళ్ళు, వీళ్ళందరూ ఈ కేటగిరీలోకే వస్తారు. వీళ్ళ ఎవరికి ఇప్పటి వరకు ఏం సహాయం అందుతుంది, ఎంత సహాయం అందుతుంది అనే విషయంలో స్టేట్ గవర్నమెంట్ నుంచి ప్రాపర్ క్లారిటీ లేదు, క్లారిఫికేషన్ లేదు. దాంతో జనాలు అయోమయంగా ఉన్నారు. అయోమయంగా ఉండి ఏం మాట్లాడితే ఏది ఆగిపోతుందో అనే భయం, ఆ భయం చొప్పున అలా సైలెంట్గా ఉన్నారు. మన్ను తిన్న పాముల్లాగా జనం ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎవడూ దాన్ని పట్టించుకోవడం లేదు కూడా. ఇన్డెప్త్ వెళితే ఏ గ్రామంలోకి వెళ్ళినా ముంపు గ్రామాల్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చాలా ఓపెన్గానే జనాలు చంద్రబాబు మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీరు చెప్పినటువంటి ముందస్తు జాగ్రత్తలు కానీ తర్వాత జాగ్రత్తలు కానీ రెండూ లేవు. చాలా గ్రామాలు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏది వేటపాలెం, దానికంటే ముందు చీరాల, బాపట్ల నుంచి మొదలు పెడితే ఆ బెల్ట్
చాలా కష్టాల్లోకి వెళ్ళింది. అంటే తీర ప్రాంతం అంతా ఇబ్బందుల్లో పడింది. ఈ రోజు వరకు అక్కడ ప్రాపర్ సహాయ కార్యక్రమాలు లేవు. ఉమ్, అంటే వాళ్ళంతట వాళ్ళే తమను తాము బయటేసుకోవడానికి కష్టపడుతున్నారు. ఆ కష్టపడుతున్న రైతులనే వీళ్ళు వెళ్ళి పరామర్శించి వచ్చింది పొలాల్లోకి వెళ్ళి. పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ హామీలు ఇచ్చారు. క్లియర్‌గా బయటలు వింటే అర్థమవుతుంది. హామీలు ఇచ్చారు తప్ప పేర్లు కనుక్కున్నారు. మీ పేరేమిటి అని అడిగాడు చంద్రబాబు నాయుడు ఒక రైతుని. ఉమ్, అంటే నా పేరు ఇదండి. నాకు ఇప్పటిదాకా ఏ తుఫాన్‌లోనూ సహాయం అందలేదు అని చెప్పాడు. ఉమ్. అలాగా ఈసారి తప్పకుండా అందుతుంది అని భుజం చరిచి వెళ్ళిపోయాడు. దానికి పత్రికలు వాహా వాహా అని అసలు చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా నిద్రలు ఏమాత్రం నిద్రపోకుండా చేశారు 2 రోజుల పాటు అనేది మీడియా చేసిన ప్రచారం. పాప నిద్ర లేదు, నిద్ర లేకుండా అంత వయసులో ఆయన చేస్తున్నారు. వార్ రూమ్స్ ఏర్పాటు చేసి అక్కడే పడుకున్నాడు ఆయన అనేది గతంలో విజయవాడ ముంపు సందర్భంగా కూడా చెప్పారు ఈ మాట. ఆయన ఓపెన్గా కనిపించాడు కూడా పడుకొని. పడవల్లోనూ. ఉమ్, అక్కడ ఆయన తిరగటము, ఆ సింగ్నగర్ ఏరియాలో రోడ్ల మీద నీళ్లు వచ్చేస్తే ఈయన పడవల్లో వెళ్ళి జనాలని గమనించటము, ఏ ఇల్లు కూలిపోయింది అనేది చూడటం, ఈ వీడియోస్ అన్ని విపరీతంగా సర్క్యులేట్ అయినాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. ఆయనను లోకేష్ వాళ్ళిద్దరూ ఒక టూర్ ప్రోగ్రాం పెట్టి మీడియాని కోఆర్డినేట్ చేసి ఒక చిన్న మూవీ షూటింగ్ లాగా నడిపారు దాన్ని. దీన్ని ఆదర్శంగా తీసుకుని నువ్వు కూడా చెయ్యని పవన్ కళ్యాణ్ ఇన్సిస్ట్ చేసి సహాయ చర్యలు చేయటం అంటే ఇదే. ఇంతకు మించి సహాయం చేసేది ఏం లేదు మనం. ఇది ప్రాపర్గా జరగాలి. కానీ ఒక ఆశ్చర్యం ఉందండి. దేశవ్యాప్తంగా ఇటువంటి ప్రచారంలో చాలా ముందుండే బీజేపీ వాళ్ళు ఈపులో ఎందుకు అంత ముందు భాగాలు లేకుండా పోయారు? వీళ్ళిద్దరే ముందున్నారేంటి అని. అంటే పవన్ కళ్యాణ్ ప్రచారం కూడా చంద్రబాబు ఆర్గనైజ్ చేస్తున్నాడు. అదే బీజేపీ వాళ్ళని ఎందుకు చేయట్లేదని. బీజేపీకి కూడా ఆయన చేయాల్సిన పరిస్థితి. ఆయన మాత్రమే లీడ్ తీసుకోవాలి. కొద్దో గొప్ప బీజేపీ వార్తల్ని కొంచెం బాధ్యతగా కవర్ చేసేటువంటి మీడియా ఒకటి ఉంది. ఈటీవీ, ఈనాడు బీజేపీని కవర్ చేయడం తమ కర్తవ్యంగా భావించేటువంటి అవును. ఛానళ్ళు, పేపర్. మిగిలిన వాటిల్లో కూడా 1-2 ఉన్నాయి. ఆంధ్రజ్యోతి 50-50 పెడుతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి వీళ్ళ వ్యవహారంలో అనే. సాక్షి కూడా రాస్తుంది బీజేపీ వార్త. అవును, సాక్షి రాస్తుంది. సాక్షి అనివార్యం. అనివార్యానికి అంటే కేవలం వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే చంద్రబాబును విమర్శించడం. అవును. పవన్ కళ్యాణ్ని విమర్శించడం కూడా తగ్గింది ఈ మధ్య. ఉమ్. ఎందుకు తగ్గించారు అనే దాని మీద ఒక చర్చ ఉంది ఏపీలో. ఎందుకంటే ఆయన బీజేపీ అధ్యక్షుడు కాబట్టి. బీజేపీకి చంద్రబాబు కంటే సన్నిహితంగా ఉన్నవాడు, ఉమ్. బీజేపీ చేతిలో అంటే పాయసంలో గరిట లాంటి వాడు అనేది బలంగా ఫీల్ అవుతున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేయటము, అతన్ని కలకటం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఉంటుంది అనే బీజేపీ అభిప్రాయం. కోపం వస్తుంది. బీజేపీకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబును బీజేపీ నుంచి విడగొట్టడానికి ఏం చేయాలి అనేది మనం ఆలోచించినప్పుడు వాళ్ళ వైపు ఉండేటువంటి గ్రూప్ ఎక్కువ కాకూడదు. అవును. అందుకని అక్కడ బలం తగ్గించాలంటే మనం కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబుని తిడితే చాలు. మిగిలిన వాళ్ళ మీద దాడి చేయటం వల్ల ప్రయోజనం కంటే నష్టం ఉంటుంది అనేది వాళ్ళకి ఆ జ్ఞానం వచ్చేసింది లాస్ట్ ఎలక్షన్లో. పవన్ కళ్యాణ్ అంటే రేపు పొద్దున ఒక ప్రచారం ఉంది ఏపీలో, పవన్ జగన్ని కలిపి కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అని. అంటే చంద్రబాబుతో కుదరదు అనుకుంటే వాళ్ళు అవసరమైతే జగన్ని పవన్ని కలిసి ఎన్నికల్లో ప్రచారం చేయమని కూడా చెప్పే పరిస్థితి ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు చాలా వినయంగా వ్యవహరిస్తున్నాడు అని. ఈ మధ్య మోడీని కూడా తెగ పొగిడేస్తున్నాడు. పొగడటం మాత్రమే కదా, ఆయన జవహర్లాల్ నెహ్రూని తిట్టడం తిట్టడం కూడా చూస్తే ఎన్నడూ లేదు చరిత్ర. ఇప్పుడు కొత్తగా తిట్టడం మొదలెట్టాడు. పైగా ఒక విచిత్రమైన బిరుదు ఇచ్చాడు జవహర్లాల్ నెహ్రూకి. ఫ్యూడల్ సోషలిస్ట్ అన్నాడు. అవును. ఫ్యూడల్ సోషలిజం అనేటువంటి ఒక పదం వాడాడు. రెండింటికి పొసగని పదం. ఒక విచిత్రమైన పదబంధాన్ని క్రియేట్ చేసి దాన్ని విస్తృతంగా వాడే ప్రయత్నం చేశాడు. అందుకని చంద్రబాబు నాయుడు ఆయన మీడియా చేసేటువంటి విన్యాసాలు తప్ప
ఏపీలో తుఫాన్ సందర్భంగా అక్కడ రైతులకి కొనగూడింది అయితే ఏమీ లేదు. ఇస్తామనేటువంటి వాగ్దానాలు తప్ప ఏమీ అంటే నష్టాలు జరగకుండా చెయ్యి ఏం అడ్డు పెట్టలేకపోయాడా? లేదు. పెట్టలేదేమి, చెయ్యి అడ్డు పెట్టినా ఆగలేదు అది. ఆగదు, కానీ ఆగినట్లుగా ఒక ప్రమోషన్ యాక్టివిటీ మాత్రం నడిపాడు, సీరియస్గా నడిపాడు. అందులో భాగమే తుఫాన్ని పక్కకి నెట్టేశాడు, పక్క రాష్ట్రాల్లోకి నెట్టేశాడు, పడబోయే వర్షాన్ని కంట్రోల్ చేశాడు దాకా మాట్లాడేస్తాడు. అది కూడా నాకు బాధ అనిపించింది. ఆ విసిరేసేది ఏదో తెలంగాణకు విసిరేయకుండా వేరే జీవులు లేని గ్రహానికి విసిరేస్తే అయిపోయేది కదా. తెలంగాణ ప్రజలు అనవసరంగా నష్టపోయారని. లేదు, అంటే తెలంగాణ ప్రజలు కొద్దిపాటి నష్టాలు అనుభవించవచ్చు, కానీ వీళ్ళకి చాలా ఉపయోగకరం. అంటే తుఫానులు ఇక్కడ పుట్టవు, తుఫానులు పుట్టేటువంటి తీర ప్రాంతం లేదు వీళ్ళు. కాబట్టి ఆ నష్టాన్ని మేము భర్తీ చేస్తున్నందుకు కనీసం కృతజ్ఞత చూపించడం చంద్రబాబు కనీసం కన్సర్న్ లేదు వీళ్ళకి. దారుణమైనటువంటి కృతజ్ఞులు అనే పద్ధతిలో ఒక ప్రచారం కూడా జరుగుతోంది. నేను ప్రత్యక్షంగా ఒక మీడియా, ఒక వెబ్సైటు, ఛానల్ యజమాని దగ్గర విన్నాను ఈ మాట. హైదరాబాద్ను కట్టించిస్తే ఇంత కృతజ్ఞత అని అన్నారా? అంతే. ఇది ఈ మాట అన్నాడు ఆయన. అక్కడ తుఫాన్లు వస్తాయి, వాళ్ళు కష్టపడతారు, ఇక్కడేమో గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది వర్షాలు పడి, వీళ్ళు చల్లారలేసి చంద్రబాబు మీద దాడి చేస్తారు. అది కాదు, అక్కడ తుఫాన్లు సృష్టించేది చంద్రబాబు అయితే. వెరీ గుడ్. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.